గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 30 రోజులకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 శ్వేతపత్రాలు విడుదల చేశారు. రాష్ట్రానికి ఎదురవుతున్న సమస్యలు, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఏ రంగాల్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, తాము చెప్పదలుచుకున్నది ఏంటి, చేయదలుచుకున్నది ఏంటి అని వివరిస్తూ 6 శ్వేతపత్రాలను విడుదల చేసి ప్రజలకి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏడాదిన్నర తరువాత సుమారుగా మరొకసారి శ్వేతపత్రాల బాట ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి సమాధానంగా కూడా శ్వేతాస్త్రాన్నే ఎంచుకున్నారు. బాక్సైట్ గనుల తవ్వకం, ఇసుక క్వారీలకు సంబంధించి ఇసుక ఒక మాఫియాలాగా తయారైంది. అధికార పార్టీ శాసనసభ్యులు, నాయకులు ఇసుకను ఆధారంగా చేసుకుని అడ్డగోలు సంపాదనకు తెరలేపారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండింటి మీద సమాధానంగా నిన్న ఒక శ్వేతపత్రం, ఇవాళ ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంకా ఏమి విడుదల చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు శ్వేతాస్త్రాన్ని ఎంచుకుంటున్నారు, ఈ శ్వేతపత్రంలో ఏముంది, నిజంగా ఇది శ్వేతపత్రానికి ఉన్నంత చిత్తశుద్ధి, దానికి ఉన్న పవిత్రత ఈ శ్వేతపత్రాల్లో ఉందా, లేక ఇది ఒక ప్రహసనంగా మారుతోందా అనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్ డిబేట్ నెంబర్ 1లో చూద్దాం. రైట్, డిబేట్ నెంబర్ 1లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు శైలజనాథ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారు, లోక్సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు, శ్వేతపత్రం అనేది దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది. ఒక ప్రభుత్వమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా శ్వేతపత్రం విడుదల చేయడం అంటే పూర్తిగా తన మనసుని ఆవిష్కరించడమే. ఇంకా అందులో రెండో ఆలోచన లేదు. అందులో అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండకూడదు. ఇట్స్ దాన్ని ఏమంటారంటే ఒక రకంగా ఒక ప్రమాణ పత్రం లాంటిది. అధికారంలోకి వచ్చిన నెల రోజులకు 6 శ్వేతపత్రాలు విడుదల చేశారు. రకరకాల రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెబుతూ రైట్ అందరూ పరిస్థితిని వివరించారనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు చేస్తుంటే ప్రతిపక్షాలు వాటికి సమాధానంగా శ్వేతపత్రాల విధానాన్ని ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనలో ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ప్రధానమైన భాగం. ఆ ట్రాన్స్పరెన్సీలో శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది, లేకపోతే శ్వేతపత్రం మెయిన్ యాక్చువల్ పొజిషన్ని వివరించడం అనేది ఒక మెయిన్ టూల్. సో బేసిక్గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, అది కాంట్రవర్షియల్ ఇష్యూ అయినా, లేకపోతే కాంట్రవర్షియల్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా అంటే మనం అనుకున్నట్టుగా జరగకపోయినా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, ఇట్ హెస్ నాట్ గాన్ ఇన్ ది వే దట్ వీ వాంటెడ్ ఇట్, ఇన్ ది వే దట్ వీ ఇంటెండెడ్ టు గో. అట్లాంటప్పుడు ఒక వీల్ టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఆ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు స్టేటస్కో ఏంటి, ఇంకా మనం ఏం చేయాలి, దీని ఇదేంటి. సో ఇది బేసిక్గా నేను రెఫరెండం అనే ఒక పెద్ద పదం వాడిన, కానీ మేము దీని మీద IVRS కూడా దీనికి తెచ్చాలనుకుంటున్నాం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా. అంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మళ్ళీ రెఫరెండం అంటే ఒక పెద్ద పదం నేను వాడిన, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇచ్చిన 6 శ్వేతపత్రాలు మన కొత్త రాష్ట్రం వచ్చాము, మన బేస్ ఏంటి అసలు అని మామూలు ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఆ సెట్ చేసుకోవాలంటే యాక్చువల్లీ మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి పోవాలనుకున్నాం అనే దాన్ని వివరించడానికి వాడుకున్నాం. సో ఇట్స్ అ బేస్. అంటే మన ఆ రోజున్న బేస్ని మనం 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో స్టేజ్ వైజ్గా ఏ దీనికి వెళ్ళగలం అని చెప్పడానికి వాడుకున్నాం. సో ఇప్పుడు ఈ 2 వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను, మన ఇసుక విధానము మేము ఈ దేశానికి, రాష్ట్రానికి మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టి వాళ్ళని పురోభివృద్ధిలో తెచ్చిన ఒక ప్రభుత్వంగా మేము డ్వాక్రా సంఘాలకి ఇది ఇసుకని వాళ్ళకి ఇస్తే ఇది వాళ్ళ యొక్క వృద్ధికి చాలా ప్రోత్సాహం చేస్తుంది, వాళ్ళ అభ్యున్నతికి వర్కౌట్ అవుతుంది అనే ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాం. బట్ ఇన్ఫ్యాక్ట్ మొన్న 13-14 తిరుపతిలో జరిగిన మా ఇంటర్నల్ డిస్కషన్స్లో కూడా ఎవ్రీవన్స్ వాయిస్ ద కన్సర్న్స్. మనం అనుకున్న విధంగా ఇది పోవట్లేదేమో అన్న ఈ కన్సర్న్స్ అయితే మా దగ్గర నుంచి వచ్చాయి, మా ఇంటర్నల్ మీటింగ్లో వచ్చాయి. సో అలాంటప్పుడు
మనం దీన్ని ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటి అసలు మనం అనుకున్నది ఏంటి, యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎందుకో ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్నప్పుడు దీన్ని ఒకవేళ మనం సంస్కరించాలా, సమూలంగా మార్చాలా, కొద్దిగా మార్చాలా, ఎక్కువ మార్చాలా, ఒక్కొక్కరు ఏమంటారు దాన్ని నట్లు బోల్ట్లు బిగిస్తే సరిపోతుందా, లేదంటే కూలంకషంగా మార్చాలా అన్నప్పుడు అసలు సమస్య ఎక్కడిది? ఇప్పుడు మీరు ఒక ఆరోపణ చేశారు, మీ యొక్క పర్స్పెక్టివ్లో మీరు చూస్తారు, ఒక కాంట్రాక్టర్ అతని పర్స్పెక్టివ్ చూస్తారు, ఒక రియల్ ఎస్టేట్ అతను ఇంకో చేస్తారు. మామూలు ప్రజలకి అవేమి తెలియవు. రైట్. శ్రీనివాసరావు గారు, ఎంతవరకు ఈ శ్వేతపత్రాల్లో ట్రాన్స్పరెన్సీ ఉంది అని ఆయన అన్నాడు కదా, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. శ్వేతపత్రాల్లో పెట్టేదే పారదర్శకత కోసం. ఇంకా మనం ఇప్పుడు దాంట్లో పారదర్శకత ఎత్తుక్కోవాలంటే ఏదో పిడకల వేటలాగా ఉంటుంది. అందువల్ల ఎంతవరకు ఈ శ్వేతపత్రాలకు ఉన్న శాంచుటీని మనం అర్థం చేసుకోవచ్చు? ఎందుకు అసలు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? 2 విషయాలు సార్. ఇందాక మీరు అన్నారు ప్రమాణ పత్రానికి శ్వేతపత్రానికి తేడా. ప్రమాణ పత్రం వేరు, అఫిడవిట్ అంటే మనం కోర్టుకో లేకపోతే దానికి మీరు కింద సంతకం చేసి స్టాంప్ పేపర్ మీద ఇచ్చేది అఫిడవిట్, వ్యాలిడిటీ ఉంటుంది అఫిడవిట్కి. వైట్ పేపరు నిజంగా గతంలో ఎంతో ఒత్తిడి చేస్తే ఎప్పుడుకో కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ అల్టిమేట్గా అసలు దానికి తిరుగు ఉండకూడదు, ఎవరు క్వశ్చన్ చేయని రీతిలో ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఇవాళ ఇస్తున్నటువంటి మీ దగ్గర ఉండుంటాయి కాపీలు, మీరు చూస్తే దానిలో దీన్ని కూడా ఒక ప్రహాసనంగా మార్చి, అంటే రాజకీయ విమర్శకి యాక్చువల్గా ఏముండాలి శ్వేతపత్రం అంటే, ఉదాహరణకి ఇసుక గురించి అడుగుతున్నారు అనుకోండి మీరు, ఇసుక కుంభకోణం, ఇసుక గొడవ జరుగుతోంది, రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేలు తింటున్నారని, లేదా ఏ పార్టీ వాళ్ళు నాయకులు, డాక్టర్ గ్రూపుల కింద ఉన్న వాళ్ళ పైన ఉన్న మండల స్థాయి నాయకులు వీళ్ళందరికీ కమిషన్లు ముడుతున్నాయి, పెద్ద దందా అయిపోయింది, మాఫియా అయిపోయిందని మాట్లాడుకుంటాం. దాని మీద శ్వేతపత్రం అంటే ఏముండాలి? ఇప్పటిదాకా జరుగుతున్న విధానం ఏంటి, మీ నాయకులకి సంబంధాలు ఉన్నాయా లేవా, ఎవరికి ఇచ్చారు, ఏ కారణంగా ఇచ్చారు, ఇచ్చిన ప్రాసెస్ ఏంటి, ఈ వివరాలన్నీ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి మెన్షన్ చేయకుండా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు అంతకన్నా బెటర్గా ఉంది అంటే ఎక్కడ అందులో పనికొచ్చేటువంటి అంకెలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటాం కదా, ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేకుండా ఊరిక గాలిపోగేసి మనం శ్వేతపత్రం అంటే నవ్వుతారు. ఆ శ్వేతపత్రం కొన్న విలువని మనం దిగదార్చడం అవుతుంది. ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి శ్వేతపత్రానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కనీసం. ఇప్పుడు వారు చెప్పారు కొన్ని కాంట్రవర్సీ అయిన వాటి మీద మరింత జాగ్రత్తగా ఇవ్వాలి, ఇవ్వదలుచుకోకపోతే వేరు. నిజంగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్నప్పుడు కాంట్రవర్సీ అయిన వాటిల్లో మరింత జాగ్రత్తగా మొత్తం కూలంకషంగా ఓపెన్ ఛాలెంజ్ లాగా చూసుకోండి, దీనిలో ఏదైనా ఇంత తప్పుంటే చూపించినట్టుగా ప్రభుత్వం రిలీజ్ చేసి దానికి ఒక శాంటిటీ ఉంటుంది. కానీ కేవలం స్వోత్కర్ష పరనిందకి లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసేలాగా మసిపూసి మారేడుకాయలాగా చేసేదని చేయటం వల్ల ఆ ప్రమాణ పత్రం యొక్క విలువని మనం దిగదార్చడంలో శ్వేతపత్రానికి పత్రికా ప్రకటనకి చాలా తేడా ఉంటుంది. పత్రికా ప్రకటనకి ఏమో వారు చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారికి ఏదైతే మంచి పేరు వస్తుందో అవి మాత్రమే చెప్తారు. ఇంకా ఇంటర్నల్ ఏమైనా ఉన్నా కూడా దాస్తారు. కొన్నిసార్లు దాన్ని డైరెక్ట్గా చెప్పకూడదు అనుకుంటే లీకేజీలు కూడా ఇస్తారు. శ్వేతపత్రం ఈజ్ డిఫరెంట్. శ్వేతపత్రం అనేది మొత్తం కుల్లం అంటాం కదా, మనం కూలంకషంగా మొత్తం చెప్పి పడేయాలి. అందులో మంచి చెడు అన్ని తప్పులు ఒప్పులు అన్నీ బయట పెట్టుకోవాలి. ఇప్పుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకి మీరు అనుకున్న రీతిలో ఉన్నాయా? మీరు చేస్తున్న ఆరోపణలకి సమాధానం ఈ శ్వేతపత్రాల్లో దొరుకుతుందా? 2 వచ్చాయి ఇప్పటికీ, ఇంకెన్నో వస్తాయో తెలియదు. బేసిక్గా ఇంకా మీరేమనుకోకూడదు, వెంకట్ గారు ఏమనుకోకూడదు. మీరు నేను ఎందుకు అనుకుంటాను సార్? ఎందుకంటే మీ అమాయకత్వాన్ని చూసి అసలు నవ్వుకోవాలో లేకపోతే బాధపడాలో అర్థం కాదు. చాలా అమాయకుండి, అందులో నవ్వుకోవడం ఎందుకు బాధపడుతుంది? అసలుకి తెలుగులోనే అయితే రాజకీయాలు ఉండేవాడు కదా మీలా. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఇన్వైటింగ్ ఇన్ ద పాలిటిక్స్. మీ పార్టీలో చూద్దాం, చెప్పండి. రండి, మా పార్టీలో చాలా మంది. సో వాట్ ఈస్ దీంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఈ పేపర్లు రాసే వాళ్ళకి శ్వేతపత్రానికి, పాంప్లెట్కి లేక పత్రికా ప్రకటనకి ఏమైనా తేడా తెలుసా? తాము చెప్పదలుచుకున్నది చెప్పదలుచుకున్నారా లేక వాస్తవం చెప్పదలుచుకున్నారా అని చెప్పినప్పుడు, ఎందుకండి శ్వేతపత్రం ఆల్రెడీ మొన్న ఎప్పుడో కలెక్టర్ల మీటింగ్లో చెప్పేశారు నోటితో బాబు గారు, పలానా శాఖల్లో విపరీతంగా అవినీతి ఉంది, నేను టాలరేట్ చేయను, ఇసుకలో విపరీతంగా అన్యాయం జరిగిపోతూ ఉంది, నేను టాలరేట్ చేయను, ఎవరైనా శిక్షిస్తాను అని 2 మాటలు మాట్లాడు. బహుశా ఆ రోజునే శ్వేతపత్రం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన విధానాల్లో మహిళల యొక్క పేరుతో ఇసుక ఆయన చెప్పిన భాషలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడుకుంటున్నారని దాని అరికట్టాలని చెప్పాడు ఆయన. బాక్సైట్కి వస్తే ఇదే బాక్సైట్ నేను వైట్ పేపర్ చూస్తాను, ఇట్లా దీంట్లో వైట్ ఎక్కడ పేపర్ మాత్రం వైట్గా ఉంది తప్పనిస్తే మీ దాంట్లో విషయం ఏం లేదు. సో నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ పాలసీ మేకర్లు చెప్పదలుచుకుంది ఏమంటే, మీరు ఏమి చెప్పదలుచుకున్నారు, మీ వర్షన్ చెప్పదలుచుకుంటే ఓకే రైట్,
తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుందో. దీంట్లో ఎక్కడ కూడా వాస్తవ ప్రకటన ఏమీ లేదు. ఈ రోజున ఆ రోజు బాక్సైట్కే వద్దాం, ఆ రోజున 2007లో అనుకుంటాను ఆంధ్రాకో ఏదో ఆల్రస్ ఖైమా అనేది ఆల్రైస్ ఖైమా ఏది ఖైమా మీరు మర్చిపోతే ఎలా సార్? మీరు మర్చిపోకూడదు. ఒక నిమిషం ఈ గవర్నమెంట్లోనే మీ నాయకుడు చేసింది అది. మాది కాంగ్రెస్ పార్టీ అండి, మీలాగా అప్పుడు మీరు- అప్పుడు ఎస్ బాస్ పార్టీ కాంగ్రెస్ కాదు, మాది ఎస్ బాస్ పార్టీ కాదు. నోట్ అండర్లైన్ ఇది ఆఖరికి. మీది ఎస్ బాస్ పార్టీ. ఎస్ మేడమా? నేను చెప్పేందంటే ఆ రోజున డిస్కషన్ జరిగినప్పుడు కూడా బాలరాజు గారు కానీ లేదా అనేక మంది మాలాంటి వాళ్ళ మంది ఇది కరెక్ట్ కాదు, ఆఖరికి దాన్ని తవ్వడం, రీప్లేస్ చేయడం, ఉన్న లక్షలాది మంది నాశనం చేయడం అని చెప్పాం. సో దాంట్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగా గుర్తు, వయోభారం వల్ల విషయం మర్చిపోతున్నాం నాకు అనుమానంగా ఉంది, కానీ వారు ఆ రోజున ఢిల్లీలో ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగిన మెట్లు దిగకుండా ఆయన పాపం ప్రయత్నం చేశారు. ఇది అన్యాయం, మేము వస్తే రద్దు చేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి. సో మొన్న కూడా పాపం నిజంగా ఆయన చూస్తే నాకు నిజంగా బాధ వేస్తుంది. మా ముఖ్యమంత్రి బలంగా ఉండడం కోరుకునేవాడు నేను, తెలుగువాడిని. నాకు తెలియకుండా జియో వచ్చింది అని కూడా క్యాబినెట్లో మాట్లాడిన వార్తలు మన పేపర్లో చూసి నాకు తెలియకుండా జియో వచ్చింది అది అని. సో ఈ రోజున మీ శ్వేతపత్రం ఎన్ని లక్షల టన్నులు ఉంది, వేరే రాష్ట్రాలు ఎంత అమ్ముకుంటూ ఉన్నాయి, వేరే రాష్ట్రాలు ఎన్ని కంపెనీలకు ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము విషయం తెలుసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 97 రద్దు చేయండి, బాక్సెట్ తవ్వడానికి వీల్లేదు, వాళ్ళని డీప్లేస్ చేయబాకండి, ఏం చేయబాకండి, వాళ్ళు అక్కడే ఉంచండి, అది వాళ్ళ హక్కు, వాళ్ళ బర్త్ని చెప్తా ఉన్నాం. సో ఆలోచనలో రద్దు చేయమనే నైతికత కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా అనేది అది ఒక పాయింట్. మీరు ఒక అంశం మర్చిపోతున్నారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆ నైతికత లేదు. కాదు, మీరు ఏం చెప్పినా పాలిటిక్స్ కానీ పాలసీస్ కానీ డైనమిక్ ఇన్ నేచర్. ఇవి డైనమిక్ గా లేకుండా ఎవరు తెలుగుదేశం పార్టీ డైనమిజం అని అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉండడం. ఎట్లా మీరు వినడానికి మేము ఆ రోజు బలవంతంగా ఈ డీజీపీ గారు ప్రకటించినట్లు అవసరం వస్తే మేము రక్షణ కలగజేస్తామని డీజీపీ గారు ప్రకటించిన విధంగా మా ప్రభుత్వం బిహేవ్ చేయలేదు. మా ప్రభుత్వంలో ఒక ప్రాసెస్ మొదలైన తర్వాత ప్రజా వ్యతిరేకత అట్లాగే సొంత పార్టీల వ్యతిరేకతలు ఆగిపోయింది అది. రైట్. రామకోటే గారు, ఈ శ్వేతపత్రాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయా? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి సమాధానం నిజంగా ఇచ్చే రీతిలో శ్వేతపత్రాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు ఎందుకు ఎంచుకున్నారు అని మీకు అనిపిస్తుంది? ఈ శ్వేతపత్రం అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నిజానికి దగ్గరగా వచ్చినప్పుడే శ్వేతపత్రాన్ని ఆమోదిస్తారు. దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడైనటువంటి నాయకుడైన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని వారు గుర్తించట్లేదు. మేము చాలా ఇంపార్టెంట్ విషయం వారి దృష్టిలో పెట్టాం. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, మన కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా మనకు వచ్చేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, 13 జిల్లాలకే పరిమితమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే నదులు ఇసుక వచ్చే ప్రాంతం మన దగ్గరే ఎక్కువగా ఉంది. ఇక్కడ 725 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో మనకు రావటం జరిగింది. కానీ ఏంటంటే దీనివల్ల 1,79,00,000 మంది వాళ్ళు ఇసుక తీసుకెళ్లారని చెప్పి ఆయన చెబుతున్నారు. కానీ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే మహిళా సంఘాలకు ఇవ్వటం, దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటంటే ఉదాహరణ ఒకటి చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఉంది. 600 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్లో క్యూబిక్ మీటర్ 600 రూపాయలు ఉండగా అప్పుడు డీజిల్ ప్రైస్ ఎక్కువగా ఉంది, అప్పుడు బళ్ళ కొరత ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న రోజుల్లో కూడా 600 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉండగా ఇవాళ ఒక నియర్ బై ఏరియాలో 2,000 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంది. అంటే 1,400 రూపాయలు క్యూబిక్ మీటర్ దగ్గర పెరిగింది ఒక క్యూబిక్ మీటర్కి. అంటే ఒక లారీ ఇసుక దగ్గర దరిదాపుగా 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జనాల దగ్గర డబ్బులు ఎప్పుడు బయటకు వస్తాయి? ఇవాళ అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే డీజిల్ ప్రైస్ కానీ, స్టీల్ ప్రైస్ కానీ, కాపర్ ప్రైస్ కానీ అన్నీ తగ్గున్న సందర్భంలో ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా ముందుకెళ్లాల్సిన సమయం ఆసనమైంది. ఈ సందర్భంలో ఇసుక దొరకనటువంటి పరిస్థితిలో దొరికినా కూడా మనం ఏంటంటే ఇసుకలో సిమెంట్లో ఇసుక కలిపే పరిస్థితి ఏర్పడింది. ఈ సిమెంట్ నియంత్రణ, ఇసుక నియంత్రణ చేయకపోవడంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. ఈ కుదేలు అయిపోవడంతో రాష్ట్రంలో చాలామంది వర్కర్స్ కూడా పని దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ శ్వేతపత్రం వారు ఇవాళ విడుదల చేసినా కూడా మా మిత్రుడు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడు ఆయన చేసిన ఈ విధానం వల్ల దీనికి ఇంతవరకు ఉపయోగం లేనటువంటి విధానం జరిగింది. కారణం ఏంటంటే ఇవాళ వారు చేసిన విధానం వల్ల నదుల్లో మేట పడిపోయింది. ఈ మధ్యకాలంలో తమరు అబ్జర్వ్ చేస్తుంటారు వెంకటకృష్ణ గారు, యాక్చువల్గా ఏంటంటే నదులు మేట పడ్డాయి, నదుల్లో మేటర్ కనుక తొలగిస్తే కానీ నీళ్లు నిలవవు అనే విధానాన్ని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ
నదుల్లో ఉన్నటువంటి మేటను తీయడానికి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ వచ్చిన 725 కోట్లకు కూడా ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఇంతకుముందు ఇలాంటి సంఘటన జరిగింది రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు ఉండగా హౌసింగ్ బోర్డు భూములను అమ్ముకోవటం వల్ల వచ్చిన డబ్బుల వల్ల గవర్నమెంట్ వాళ్ళు 650 కోట్ల మీద ఎక్సెస్ ట్యాక్స్ వేస్తే 2000 కోట్లు వేస్తే వాళ్ళు హౌసింగ్ బోర్డును మూసేశారు. అలాంటిదే ఇవాళ ఇసుక రీచ్లన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కనుక వచ్చి కనుక మూసేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్నది మేమే ఇక్కడ ఉన్నది మేమే అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కనుక మూసేస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బంది పడతారు. ఎందుకంటే హౌసింగ్ బోర్డు మూసేస్తే ఈ పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఇల్లు లేవు. కానీ ఇసుక రీచ్లను మూసేస్తే హూ ఈజ్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్? అందువల్ల ఏంటంటే శ్వేతపత్రం సమర్పించినా కూడా అదేంటంటే ప్రజలకు అందుబాటులో ఉంటే శ్వేతపత్రం ప్రజలు సంతోషిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు 600 దొరికింది, ఇప్పుడు 700 రూపాయలు దొరికితే ప్రజలు ఆనందపడతారు. ఇవాళ అలా కాకుండా డ్వాక్రా మహిళలకు కూడా డబ్బులు పే చేయాలని అంటున్నారు. అందువల్ల ఏంటంటే శ్వేతపత్రంలో కనుక నిజాలు దగ్గరగా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. దీన్ని గవర్నమెంట్ ప్రాపర్గా తీసుకోవాలని మా ప్రార్థన. రైట్. ఇక్కడ విజయ్ కుమార్ గారు, మీరు శ్వేతపత్రాలు ఇప్పుడు లేటెస్ట్ శ్వేతపత్రాలు తీసుకుంటే ఒకటి బాక్సైట్ మీద రిలీజ్ చేశారు, రెండోది ఇసుక మీద రిలీజ్ చేశారు. బాక్సైట్ మీద రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో క్యాబినెట్లో దాన్ని ఏం చేశారు, ఇచ్చిన జీవోని నిలుపుదల చేశారు, రద్దు చేయాల. ప్రజలు అడుగుతున్నది, ప్రజలు ఇన్ ద సెన్స్ అక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నది రద్దు చేయమని. పూర్తిగా జీవో 97 రద్దు చేయమనేది వారి డిమాండ్. రద్దు చేయాల, క్యాబినెట్లో నిలుపుదల చేశారు. సరే, ఓకే, ప్రస్తుతాన్ని నిలుపుదల చేశారని కొంచెం సాటిస్ఫై అయ్యారు, కొంచెం వెయిట్ చూస్తున్నారు ఇంకా ప్రభుత్వం దీని మీద. కానీ ఈ శ్వేతపత్రంలో ఏం చెప్తున్నారు మీరు, దీనివల్ల విపరీతమైన ఆదాయం వస్తుంది, దీన్ని మనం తవ్వుకోకపోతే నష్టపోతాం అని శ్వేతపత్రంలో ప్రజలకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాక్సైట్ గనులు ఉన్న రాష్ట్రాల్లో ఏటా 92.7% ఉత్పత్తి జరుగుతోంది. బాక్సైట్ వనరులున్న రెండో అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఉత్పత్తి చేయడం లేదు. అల్యూమినియం కెమికల్ ఉత్పత్తుల్లో ఉపయోగించే బాక్సైట్ వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తోంది. చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోని 1649 హెక్టార్లలో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. ఇది కనుక తవ్వితే ప్రస్తుతం ఒడిశాకు 5,300 కోట్ల ఆదాయం వస్తుంది, మనకు కూడా అంత ఆదాయం వస్తుంది అని చెప్పడం మీ ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. అంటే శ్వేతపత్రాన్ని మీరు ఒక ప్రచారంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయం చూడండి, ఇప్పుడు లెట్ మీ సే దిస్, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి అనుకూల అంశాలు ఉంటాయి, కొన్ని ప్రతికూల అంశాలు ఉంటాయి, కొన్ని మామూలు వాళ్ళకి అర్థం కాని ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఫార్మా ఇండస్ట్రీ గురించి నాకేమీ తెలియదు ఫార్మా ఇండస్ట్రీ, అదే నన్ను కానీ వ్యవసాయం గురించి జరిగేదంతో కాస్త కూర్చు చెప్తా. సో అట్లా మామూలు ప్రజలకి అసలు విషయం ఏంటి, నేను ఫస్టే చెప్పాను, ఇది టేకింగ్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఇసుక విషయం ఫస్ట్ తీసుకుంటే ఇసుక కాదు, ముందు బాక్సైట్ మాట్లాడదాం. పోనీ బాక్సైట్ తీసుకుంటే మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో రసల్ ఖైమా అనే సంస్థను తీసుకొచ్చారని, పెన్నా ప్రతాప్ రెడ్డి గారికి అందులో 80% స్టాక్స్ ఉన్నాయని ఇవన్నీ కదా చెప్పారు శ్వేతపత్రంలో. చెబుతూ వాళ్ళు అప్పుడు దాని ఏదో అవినీతికి పాల్పడాలనుకున్నారు, దాంతో మేము అప్పుడు అడ్డుకున్నాము అన్నారు. అసలు అంతకు ముందు మీ హయాంలో చేసిన ప్రయత్నాన్ని ఏమైనా వివరించారా? లేదు, మేము చాలాసార్లు చెప్పాము. ఎందుకు మేము ఓపెన్గా చెప్పాం కదా. చూడండి, మేము 2000+ సంవత్సరంలో ఖచ్చితంగా బాక్సైట్ని తవ్వాలి అనుకున్నమాట వాస్తవమే. దానికోసం ట్రైబల్ కౌన్సిల్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా తీసుకున్నమాట వాస్తవమే. తీసుకున్నామే. ఆ 2003 అనుకుంటాను, 2 or 3 గుర్తులేదు. సో ఇది ప్రజా వ్యతిరేకత వస్తుంది ఇక్కడ, పెద్దగా దీన్ని ఇష్టపడలేదు అనేది దాన్ని ఆప్ చేసింది కూడా మేమే. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ట్రైబల్ కౌన్సిల్ దగ్గర అప్రూవల్ తీసుకోకుండా మేము 2001లోనే ఎప్పుడో తీసుకున్న ఆ ట్రైబల్ కౌన్సిల్ పర్మిషన్నే ఆయన తీసుకొని చూపిస్తూ ఆయన 2 కంపెనీలు తెచ్చి ఐ థింక్ దాని ఫారెస్ట్ అప్రూవల్ కాలేదు కానీ ఎన్విరాన్మెంట్ అప్రూవల్ తీసుకున్నాం 4,000 ఎకరాలకి. కానీ ఈసారి మేము తీసుకున్న 97 జీవో ఏదైతే అంటున్నారో, మేము ఇచ్చిన నిర్ణయం అంటే మా యొక్క ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్ణయం ఏంటంటే కేవలం 100 హెక్టార్లకు మాత్రమే, ఒక సంవత్సరానికి 100 హెక్టార్లు, ఒక సంవత్సరానికి 35 హెక్టార్లు అంటే దాదాపు 90 ఎకరాలు, సంవత్సరానికి 35 హెక్టార్లు మాత్రమే చేయాలి. అది కూడా ఒక సంస్థకే ఇవ్వడం జరిగింది, మిగతా జిందాల్లో వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు. సో వీళ్ళు అప్పుడు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ మాత్రమే వచ్చింది, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ క్లియర్డ్ ది ఫారెస్ట్ క్లియరెన్స్. సో ఇచ్చిన తర్వాత జియో జారీ చేయడం జరిగింది. జారీ చేసిన తర్వాత మీరు అన్నట్టు అది సంఘాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇల్లు కావచ్చు. సో ఇది ఒక
కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం ఉందా, అసలు ఏంటిది, ఎందుకు తవ్వకూడదు, తవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ఇందాక దాని శైలి ఒక మాట చెప్పాడు. రాజకీయాలకే డైనమిక్స్, వ్యాపారాలకు డైనమిక్స్. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నేను ఇందాక ఒక మాట అదే చెప్తున్నాను. ఎందుకు లేదండి, ఇప్పుడు బాక్సైడ్ గురించి, బాక్సైడ్ అసలు తవ్వితే అది చెప్పండి మరి. బాక్సైడ్ వల్ల మనం ఉంది, బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయి మనకి, మనం తవ్వేసుకుంటే మనకి లాభం జరుగుతుంది, మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, దయచేసి అడ్డపడకండి అని చెప్పి దానికి శ్వేతపత్రం ఎందుకు అనాలి? చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి అనొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ప్రభుత్వానికి అవసరము, రాష్ట్రాభివృద్ధికి అవసరము, గవర్నమెంట్ ఇచ్చింది గిరిజనులకు లేదా ఉద్యమిస్తున్న వారికి చంద్రబాబు నాయుడు గారు వినతి విజ్ఞప్తి చెప్పండి. చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ, నేను ఇంకా చెప్తాను. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న పరిస్థితి, మేమే చెప్తున్నాం, మా గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రజల ముందు పెట్టింది. అంటే ఒక లార్జర్ డొమైన్లోకి తెచ్చింది. ఇప్పుడు కేవలం మనం ఏదో చర్చల్లో మాట్లాడుకొని 4 పత్రికలు రాసుకునేది, మేము ఒక లార్జర్ డొమైన్ మీద తెచ్చాం. అందరూ డిస్కస్ చేయండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి, తప్పులో కరెక్ట్లో చేయాలో చెప్పండి. ఇంకేం చెప్పండి, నాకు అర్థం కాదు. శ్వేతపత్రంలో కూడా ఇదే మాట ఏమంటారంటే, బాక్సైట్ కు సంబంధించిన వ్యవహారం మొత్తం చెబుతూ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఏ కంపెనీలు పిలిచారు, పెన్నా ప్రతాప్ రెడ్డి అనే రాజశేఖర రెడ్డి గారి సపోర్టరో లేకపోతే వారి ఫాలోవరో లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యాపారో కాంట్రాక్ట్ ఏమైనా పేరు పెట్టుకోండి, వారికి 80% స్టేక్స్ ఉండేవి, వాళ్ళందరూ కలిసి దాని ఏదో మాయా మస్జిద్ చేసే ప్రయత్నం చేశారు, మేము అడ్డుకున్నాం అని చెబుతూ, మళ్ళీ ఇప్పుడు మేమేదో చేసాం, ఆ జీవో వచ్చిన సంగతి నాకు తెలియదు అని చెబుతూ బాక్స్ చేయటంటే చెప్పండి. జీవోలు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో, మనం చూసాం. తెలుగు మీరే మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఉత్తుత్తు జీవోలు వచ్చినప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. సో అందువల్ల వాటిలోకి వెళదాం. కానీ మనం ఉత్తుత్తు జీవో కూడా తెలిసి ఉంటుందండి బాబు, ఇక్కడ ఎట్లా అంటే ఆఖరికి నాకు తెలియదని ముఖ్యమంత్రి చెప్పడం. మీరు అంటున్నది ఒక జీవో గురించి 2 ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. గవర్నమెంట్ లో ఉన్నా శ్రీనివాసరావు ఇక్కడ బాక్సైట్ అనగానేమని మొదలుపెట్టి, బాక్సైట్కు సంబంధించి మనకి ఇన్ని నిల్వలు ఉన్నాయి, మనం తవ్వుకుంటే ఇంత లాభం వస్తుంది. ఒక్క నిమిషం సార్, ప్రజలకి వివరించిన తర్వాత, గిరిజనులకు వివరించిన తర్వాత, లాభాలు పంచుతామని హామీ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్తున్నారు. క్యాబినెట్లోనేమో జీవో నిలుపుదల చేశారు. శ్వేతపత్రాన్ని కనుక మనం కీలకంగా చదివినట్లయితే ప్రతి అక్షరము బాక్సైట్ తవ్వకాలు చేయడం అవసరము, చేయదలుచుకున్నాం కాబట్టి మీకు చేస్తామని చెప్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక 3 రోజుల ముందు నుంచే ఆ జీవో నిలుపుదల చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ సెకండ్ డే నుంచి మళ్ళా దాన్ని మీరు అన్నట్టు లీకులా మరొకట అక్కడ ఎంత ఉంది, తొవితే ఏంటి, ఏమంటారు, ఆ క్యాంపెయిన్ మొదలైంది. ఇప్పుడు ఒకటి మనం ప్రజలు చూస్తున్నారు కదా, సింపుల్గా శ్వేతపత్రం అంటే ఏంటి అర్థం కావాలి కాబట్టి, ఉదాహరణకి విజయ్ గారిని, అయ్యా మీకు నెలకి మీ ఆదాయం ఎంతో మాకు తెలీదు, మీ ఆదాయ వ్యయాలు మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి అంటాం అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఎక్కడి నుంచి వస్తున్న డబ్బులు మాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, వ్యక్తిగతంగా కాదు ఉద్దేశం. ఆయన నాకు ఇదిగో ఈ నెలలో ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టాను, అది శ్వేతపత్రం అంటారు తప్ప ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మొత్తం ఏ రోజు ఏ జీవో రిలీజ్ అయింది, ఏ పార్టీ రిలీజ్ చేసింది, లేదా ఏ ప్రభుత్వం రిలీజ్ చేసింది, స్టేటస్ రిపోర్ట్ అండి. శ్వేతపత్రం అంటే స్టేటస్ రిపోర్ట్ అంతే తప్ప నేను ఇవన్నీ మీ ఆదాయ వ్యయాలు చెప్పండి అంటే దీనికి ఇలా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు, అది రైట్ ఆ రంగా జనం తేల్చుకుంటారు. ఒక విధానపరమైన డెసిషన్ తీసుకునే ముందు ఆ విధానం శ్వేతపత్రం అలా ఉండదు. చెప్పేది ఒకటే మాట సార్, ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది మనకంటే చూసే వాళ్ళకి చాలా చక్కగా అర్థం అవుతుంది పాయింట్. శ్వేతపత్రం అంటే వాస్తవాలు మొత్తం అంకెలు, టైములు, తేదీలతో సహా వెలువరించేదన్న సంగతి ప్రజలకు తెలుసు. మీరు ఏదైనా కొత్తగా జనానికి చెప్పదలుచుకుంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ లేఖ ప్రజలకు రాయొచ్చు, చాలా పద్ధతులు ఉన్నాయి. అంతే తప్ప బాక్సైడ్ తీయటం వల్ల ప్రయోజనాలు చెప్పడం శ్వేతపత్రం అంటే సరే మీరు చెప్తే చెప్పండి, చూసేవాళ్ళకి జనానికి ఏది శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శ్వేతపత్రం అనేవి ఇదే కొత్త కాదు, దశాబ్దాలుగా శ్వేతపత్రం ఎన్నో సంవత్సరాల నుంచి అనేక అంశాల మీద అడిగారు. శ్వేతపత్రం అంటే ఏంటి అన్నది జనానికి మనం చెప్తే తప్ప మాకు అర్థమైనందుకు ఈ శ్వేతపత్రం అంటే ఒక విధానపరమైన డెసిషన్ తీసుకునే ముందు
ఒక విధానపరమైన డెసిషన్ తీసుకునే ముందు ఈజ్ ఇట్ వైట్ పేపర్ ఎల్లో పేపర్ వైట్ ఎల్లో Is it white paper or yellow paper? వైట్ పేపర్ అట్లా వస్తుంది దాని అంటే ఇది పార్టీ పరమైన ఆలోచన విధానమా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇస్తున్న హామీనా తెలియాల్సింది ఇక్కడ నేను ఎల్లో పేపర్ అనడానికి ఇది పార్టీ పరమైన విధానమా లేదు ప్రభుత్వ పరమైన ప్రచారమా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క ప్రభుత్వం వేరే పార్టీ వేరే కాదు. తెలుగుదేశం తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రభుత్వంలో ఒక విధానపరమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విధానపరమైన డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అని ప్రజల్లో డిస్కషన్ ఇది చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్ర విభజన గురించి తన 2 కళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి జగన్కి అప్పీల్ చేసిన ఇదొక ఏంది ముసాయిదా రాష్ట్ర విభజన పైన ఆయన విధాన పత్రం అనేది వివరణ పత్రాలు శ్వేతపత్రంలో నాకేమర్థమైందంటే విజయన్న నువ్వు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు బాక్సైడ్ తవ్వేదే అని ఈ పేపర్లో చెప్పారు. మీకు లాభాలు పంచే అవకాశం ఉంది, మేము మీకు లెక్క వస్తుంది కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే అని దీంట్లో చెప్పారు. ఆఖరికి దీనికి ఏం చెప్పారంటే తప్పించుకోవడం కోసం లేకుండా అదే శ్వేతపత్రం దాని గురించి విజయ్ కుమార్ గారు డైరెక్ట్ గా చర్చకు పెట్టండి. శ్వేతపత్రం పెట్టి చర్చ కోసం అనలే, చర్చ కోసం పత్రాన్ని రిలీజ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా అనేక పేర్లు లిస్టులు అంతా దాదాపు 2 సార్లు పేర్లు ఇచ్చి దీంట్లో పేపర్ ఇచ్చారు. మీరు నేను అడిగేది ఏమంటే అయ్యా ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం మంచిది కాదనే కదా మీరు వ్యతిరేకించింది. ఆ రోజు మీరు ఎక్కిన మెట్లు ఎక్కకుండా ఆగండి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాకుండా ప్రయత్నం చేశారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆ రోజున ఎంత మాట్లాడారంటే వినండి, ఒక నిమిషం ఆగండి, మీరు వింటే విన్నాను. సో అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బుట్లో మీ కాలు పెట్టుకొని పోతా ఉన్నారా? లేదు. ఒకటి లేదు. రెండవది వచ్చేసి ఆఖరికి మీరు చేస్తే రైటు, వీళ్ళు చేస్తే రైటు అంటే ఈ రోజున ఏమి నైతిక విలువ ఉందండి వీళ్ళకి? అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మేము ధైర్యం చెప్తున్నాం, వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తగ్గామని నేను చెప్తా ఉన్నాం మేము ఆఖరికి. కానీ నువ్వేం చెప్తున్నావు అంటే మేము దీన్ని సర్దుబాటు చేసి తొగుతామని చెప్తాను ఆఖరికి. అంటే డబ్బుల కోసం తొక్కేస్తామని చెప్పలే. గతంలో జరిగిన ఒప్పందాల్లో ఏపీఎండీసీకి వచ్చే లాభాల్లో 20% గిరిజనులకు కేటాయిస్తామని చెప్పారు. బాక్సైడ్ తవ్వకాలపై ప్రజల్లో చర్చ జరగాలి, అప్పుడే లాభ నష్టాలు బేరీజ్ వేసుకునే అవకాశం కలుగుతుంది. ఇదివరకు ప్రభుత్వాల మాదిరిగా మేము చెయ్యం, ఎవరికి అన్యాయం చెయ్యం, ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బాక్సైడ్ తవ్వకాలపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా తుది నిర్ణయం తీసుకోలే, ఆపాలని తుది నిర్ణయం తీసుకోలే, చర్చకు పెడుతున్నారు. ఇది చర్చ పెట్టడం కోసం విడుదల చేసిన పత్రమే తప్ప ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్. చర్చ కోసం విడుదల చేశాము. హెచ్ఎంటీవీలో లాగా మీరు అందరూ చర్చకు పెట్టండి, ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్పండి. పాలిటిక్స్ పక్క పెడదామండి, ఆఖరికి పాలిటిక్స్ పక్క పెడదాం. ఎవరితో చర్చిస్తారు? హైదరాబాద్లతో, అనంతపురంలతో, లేకపోతే ఆఖరి విజయవాడ చర్చిస్తారా? విశాఖపట్నంలో ఏజెన్సీ వాళ్ళతో చర్చిస్తారా? లేకపోతే అక్కడ నష్టాన్ని చర్చిస్తారా? ఎవరికి జిందాల్తో ఆంధ్ర ఏంటండి? ఆంధ్ర ఏంటి? అక్కడ తవ్వుకొచ్చి ఇక్కడ నాశనం చేస్తారా? అక్కడ వచ్చి 5,000 కోట్లు 6,000 కోట్లు విశాఖపట్నంలో ఖర్చు పెడతారా? గిరిజనులు ఖర్చు పెడతారా? ఏంటి మాట్లాడేది? మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు చెప్పాలి. మేమేం చెప్తాం అంటే సైంటిఫిక్ మైనింగ్ వర్సెస్ అన్ఫెటర్డ్ లూటింగ్ చేశారు వీళ్ళు. అమరావతిలో రోజు లూట్ చేస్తారు. మేము సైంటిఫిక్ కేవలం 35 హెక్టార్లు మాత్రమే చొక్కా లేకుండా కనిపిస్తాడు అతనికి.
ఆ చొక్కా లేకుండా కనిపిస్తుంది, చొక్కా లేకుండా కనిపిస్తుంది, అతనికి మీరు సమాధానం చెప్పండి. మీరు లూటీ చేశారు, మాకు లూటీ చేసే ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు కంటే మంచి లూటీదారుడు ఎవరు లేడండి. మీరు ఏమంటున్నారు? మేము ఇచ్చిన జీవం 35 హెక్టార్ల కోసమే అంటున్నారు. వైట్ పేపర్లోనేమో చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోని 1649 హెక్టార్లలో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని వైట్ పేపర్లో చెప్పారు. 35 హెక్టార్ల కోసం జీవో ఇచ్చారంటే అక్కడతో ఆపేదలుచుకున్నారు. అంటే సంవత్సరానికి 35 హెక్టార్లలో మాత్రమే తవ్వుతారా? ఒక్కొక్క సంవత్సరానికి కేవలం 35 హెక్టార్లు. అదే 35 హెక్టార్లు అంటే ఏంటి? 35 హెక్టార్లు అంటే జస్ట్ స్టార్ట్ చేస్తే, ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా మెల్లగా హైపోథెటికల్ గా ఆలోచిస్తే హైపోథెటికల్ కాదు సార్. 1600 హెక్టార్లు అని చెప్పి మీరు చెప్తూ 35 హెక్టార్లు అనడం అంటే దాన్ని ఎలా చూడాలి? మీరు చెప్పండి, మాకు తెలియదు. మీరు చెప్పండి. రాజశేఖర్ గారు 4000 హెక్టార్లు ఇచ్చారు. మీ సంగతి చెప్పబోయా? రాజశేఖర్ గారు చనిపోయారు, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ దారిలో అంటే జయజనాథ్ గారికి బాధ. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ బాటలో పోతున్నారని చెప్పండి. ఆ రోజు చేసిన ఆరోపణలు మీకు భాగం ఉందని చెప్పండి. లేకుంటే అగ్రిమెంట్లు కుదిరాయా? మీకు ఏమన్నా మీకేమైనా అగ్రిమెంట్లు కుదిరాయా ఈ రోజున? చొక్కాలి అని ఆదివాసీ గురించి, ఆ భూముల గురించి, కోయవాళ్ళ గురించి మాట్లాడవయ్యా, విజయవాడ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు. ఇదేమి వాడి ఇల్లు పోతా ఉంది, వాడి అడవి పోతా ఉంది, వాడి కాళ్ళ కింద మందు పోతా ఉంది. వాడితో మాట్లాడమంటే చంద్రబాబు నాయుడుతో మాట్లాడతా, వెంకటేష్తో మాట్లాడతా, సీనుతో మాట్లాడతా, విజయవాడలో మాట్లాడతా. ఏంటండి ఇది? రామకోటయ్య గారు ఆ భూమి మీద గిరిజన గురించి మాట్లాడండి, విందాం. ఏంటి మాట్లాడారు? మేమేం చేశారు? మీరు చేస్తారా ఎక్కువగా? మేము అన్సైంటిఫిక్ గా చేస్తున్నాం, మీరు సైంటిఫిక్ గా లూటీ చేస్తున్నారా? మీ మాటల్లో చెప్పాల్సి వస్తే సైంటిఫిక్ లూటింగ్ అసలు బేసిక్ రామకోటయ్య గారు ఇక్కడ క్యాబినెట్లోనేమో జీవోని తవ్వకాలు నిలుపుదల చేస్తున్నాము అన్నారు. ఆ రోజే ఒక మాట అన్నారు, ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ప్రజల్ని ఒప్పుకుంటేనే చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు ఆ రోజు బయటకు వచ్చి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే దీంట్లో చాలా క్లియర్గా ప్రభుత్వం ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తున్నట్టుగా శ్వేతపత్రం పరోక్షంగా చెబుతోంది. అఫ్కోర్స్ బాక్సైడ్ తవ్వకాల వల్ల రాష్ట్రానికి లాభం వస్తుంది, అలా భూమిలో ఉండిపోతే ఎవరికి ఒరిగేదేమి లేదు కాబట్టి దాన్ని తవ్వుకోవడం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్జించుకోవడం, దానివల్ల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లేదా గిరిజనుల అభివృద్ధి లాభాల్లో వారికి కూడా వాటా ఇవన్నీ ఇస్తాం అని నేరుగా చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఇలాంటి చేయడం వల్ల ఎవరికి అర్థం కాని ఒక గందరగోళమైన పరిస్థితి, ఉద్యమాలు చేసే వాళ్ళకి చేయాలో వద్దో అర్థం కాని పరిస్థితి, గిరిజనులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఉన్న చొక్కా ఉంటుందో దానికి తోడు గోసి కూడా పోతుందో అర్థం కాని పరిస్థితి, ఏమీ తోచట్లే, క్లారిటీ లేదు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే రాజకీయ నాయకులు బాక్సైట్ తవ్వాలని చెప్పి చెబుతున్నారో వాళ్లే వద్దని చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. కారణం ఏంటంటే గిరిజనులకు సంబంధించినంత వరకు వాళ్ళు ముక్కుసూటిగా పోయేటటువంటి వాళ్ళు, అమాయకులు, చాలా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు ఏంటంటే వాళ్ళు దాన్ని నమ్ముకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి అయ్యా ఇదిగో మీకు 4000 ఎకరాల్లో మేము బాక్సైట్ తవ్వుతాం, సంవత్సరానికి 35 ఎకరాలు చొప్పున దరిదాపుగా మనకి ఇన్ని ఎకరాలు తవ్వుకుంటూ ఉంటే కనుక మనకి ఇన్ని సంవత్సరాల్లో ఈ 35 ఎకరాలు 40 ఎకరాలు చొప్పున తవ్వుకుంటూ పోతే కనుక మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. ఆంధ్రాలో ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ఎంత ఉంది, దీనికి సంబంధించిన గిరిపుత్రులకు మీకు సంబంధించిన డెవలప్మెంట్ ఈ విధంగా ఉంటుందనేది చెప్పలేదు. మీ యొక్క క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా నిమిడీకృతమై ఉంది. ఎందుకంటే దీన్ని క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే బాక్సైట్ విషయంలో ఒరిస్సాలో కనుక ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజనులు మనకంటే కూడా ఎక్కువగా రెస్పాండ్ అయ్యేటువంటి ప్రజలు అక్కడ. కానీ అక్కడ బాక్సైట్ తవ్వకంలో వాళ్ళు కొద్ది సహకరిస్తున్నటువంటి కారణం ఏంటంటే ఆ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళందరికీ చెప్పింది మీకు కావాల్సినటువంటి విషయాలన్నింటిలో మేము వీల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి చెప్పింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరితో మాట్లాడేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అక్కడ మా సోదరులు ఎవరైనా నక్సలైట్ సోదరులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి మీరు ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అని వాళ్ళని చెప్పినప్పుడు గవర్నమెంట్ స్పష్టత వాళ్ళని ప్రకటించలేదు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ చేయాల్సినటువంటి ఈ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బాక్సైట్ మీద స్పష్టత ఇవ్వాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి. అన్ని పార్టీలు వాళ్ళు ఉండాలి. బీజేపీకి సంబంధించిన బీజేపీ విధానం ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణలు ఎప్పుడు కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ప్రజాభిప్రాయాలు లోకల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు, పెట్టుబడిదారులు దాన్ని తొక్కి పడేస్తూ ఉంటారు. ఇవి ప్రతి దాంట్లో చూసాం సార్, కాకరాపల్లిలో అదే చూసాం, సోంపేటలో అదే చూసాం, అన్ని చోట్ల అదే చూసాం. ఇదేం కొత్త కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే బీజేపీ విధానం ఏంటి? బాక్సైట్ తవ్వాలా వద్దా? బాక్సైట్ అనేది అలా భూమిలో వదిలేసి ఊరుకుందాం అనేది తవ్వాలి, భూమిలో వదిలేయకూడదు. పర్యావరణానికి అద్భుతమైనటువంటి చెట్లు, వంకలు, వాగులు ఉన్నాయని అంటున్నారు. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఏవైతే మనకి అద్భుతమైనటువంటి జాతులు ఉన్నాయని చెప్పి చెబుతున్నారో వాటన్నిటిని కూడా వేరే చోటుకి రీట్రాన్స్ప్లాంటేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ ఏరియాని మనం చుట్టూ చక్కగా మంచి ఫెన్సింగ్ 4000 ఎకరాలకి ఫెన్సింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ విధమైన పర్యావరణ ముప్పు ఉందో పర్యావరణవేత్తలతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన విధానాన్ని వాళ్ళకి తెలియజేసి చూసామండి. మైనింగ్ వాళ్ళందరినీ చూసాం, ఓబులాపురం చూసాం, గిరిజనులు, దళితులు ఎందుకు స్పష్టంగా చాలా ధైర్యంగా చెప్తా మనుషుల మీద తొక్కేసుకుంటూ మీరు ఆ రోజు ఇదే ఇష్యూ వచ్చినప్పుడు వెనక్కి తగ్గాం, మేము దాన్ని మొదలు పెట్టలేదు. మీరు మాట్లాడేది ఏంటంటే ఈ రోజున మీరు వాడిది ఏమంటే దీన్ని వ్యతిరేకించిన పెద్ద మనిషి, దీన్ని వద్దన్న పెద్ద మనిషి ఈ రోజు నేను తవ్వుతాను కనుక స్పష్టత ఉండాలి. నేను అంటున్నానంటే ఈ శ్వేతపత్రం ద్వారా పార్టీగా నేను కాంగ్రెస్ పార్టీగా విధాన ప్రకటన చేస్తాలేను. ఈ చర్చలో నేను అడిగేది ఒక్కటే, ఎవరైనా మిమ్మల్ని కానీ ఎవరైనా సరే అక్కడికి సమాధానం చెప్పవలసింది ఎవరికి? అక్కడున్న గిరిజనులకి, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది. ఎవరి భూమి మీద ఆక్రమిస్తా ఉన్నాం మనం? నాకు ఏ సినిమా గుర్తుకొస్తా, అవతార్ సినిమా గుర్తుకొస్తుంది. యాక్చువల్గా ఈ సినిమాలు అవతార్ ఎంతమంది నాకు తెలియదు కానీ అవతార్ సినిమా చూడండి. ఇట్లాగే దానికోసం పోయి వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క వైవిధ్యాన్ని నాశనం చేసి 20% డబ్బులు అగ్రిమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసింది. పక్క పెట్టండి. అరే మీరు చెప్తున్నా వినండి, ఆఖరికి ఆ రోజు వ్యతిరేక ఆగిపోయింది అంటే మీరేంది? మీకేమని ఇబ్బందా? కాంగ్రెస్ పార్టీ విధానం బాగుందని ఫాలో అయ్యారు అనుకోండి, మీకు ఇబ్బందా? వద్దంటారా? అంతేనండి, క్లారిటీ ఉందండి. బాబు ఎంత వేరే పార్టీ పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ప్రోడక్ట్. కాంగ్రెస్ ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ ఆపలేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. ఏమన్నారంటే మేము అప్పుడు వెనక్కి తగ్గలేదు. మేము చెప్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీగా చంద్రదేవు, జయరాం రమేష్ ఏంటండి ఆపేయండి. మేము చెప్తున్నాం మా పిసిసి అధ్యక్షుడితో అధికారయుతంగా లెటర్ ఇప్పిస్తాయండి వీళ్ళకి. బాక్సైట్ ని ఎప్పటికీ తవ్వడానికి వీల్లేదని ఇప్పిస్తా, తీసుకోమని చెప్పండి. చెప్పేది కాదు. ఈ రోజున ఇప్పుడేమో నేను చేశారు కదా, రాష్ట్రంలో అమ్మాల్సిన అమ్మేశారు, చేయాల్సిన చేశారు. ఇప్పుడేమో వచ్చేసేమో 30,000 ఎకరాల మీద చెప్పి 1,00,000 ఎకరాలకు పోయి అమ్ముకుంటా అంటే మాట్లాడేకి చేత కానీ, లేకపోతే ఎదురు చెప్పడానికి ధైర్యం చాలని ఇంకా చెప్పాల్సి వస్తే ఒకే బూట్లో 2 కాళ్ళు పెట్టుకుపోయి మీరు నాతో మాట్లాడితే పాలసీ ఎట్లా? కానీ అమ్మకాల్లో కొనుగోలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు చేసింది, నష్టమో లాభమో చూస్తూ ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ మీ జిల్లాలో ఆ చొక్కా కూడా లేని వాళ్ళ యొక్క బతుకుల మీద ఆడుకునే ప్రయత్నం మీరేం చేస్తారు? ఈ రోజున ఆదివాసీలు, మూలవాసీల జీవితం చిత్రమైపోతూ ఉంది. అక్కడ
మేము తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా? కానీ గొప్ప విషయం రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంటే ఇది రియలైజ్ చెప్తాను అయ్యారు, ఈరోజు నాగరికి. రియలైజ్ అయ్యారు తప్పు చెప్పండి మీరు. ఎలక్షన్ తో రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. విధానాన్ని అక్కడ రూపొందించండి. చొక్కాలు లేని గిరిజనులు ఉన్నారని, విధానాన్ని అక్కడ చొక్కాలు లేని గిరిజనులు ఉన్నారని, బతుకు చిత్రమైపోతుందని విధానాన్ని రూపొందించి డాక్టర్ శైలజనాథ్ గారు నా విధానాన్ని ప్రకటిస్తా ఉన్నాను. అధ్యక్షుడు గారు. నా విధానం ప్రకటిస్తా ఉన్నాను. మీ విధానం మేము కోరట్లేదు, వినండి, అంటే పార్టీగా చెప్పాలి ఏది నేను చెప్పినా. నేను పార్టీలు తీసుకెళ్తాను. ఏ యొక్క అభివృద్ధి కూడా Right, sir. స్థానికుల యొక్క విధ్వంసానికి గురించి వీల్లేదు. ఆదివాసీల యొక్క 20% మొత్తం డబ్బులు ఇస్తారా? రైట్, ఒక్క నిమిషం సార్. ఈ రాష్ట్ర ఈశ్వరి గారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఈశ్వరి గారు అక్కడ ఎక్కడైతే ఇప్పుడు బాక్సైడ్ తవ్వకాలు జరగబోతున్నా దాని మీద వద్దని ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి గారు లైన్లో ఉన్నారు. ఈశ్వరి గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే. ఈశ్వరి గారు, శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ శ్వేతపత్రంలో బాక్సైట్కు సంబంధించి ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఎన్ని వేల హెక్టార్లలో ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, దేశంలోనే ఆ నిల్వలున్న అతిపెద్ద రెండో రాష్ట్రం మనదే, ఒడిశాకి దీనివల్ల సంవత్సరానికి 5,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది, సో ఇది తవ్వుకుంటే లాభమే రాష్ట్రానికి, అయితే ప్రజలను ఒప్పించి వారు ఒప్పుకుంటేనే మేము ముందుకెళ్తాం అనేది వారు అందులో చెప్పిన మాట. సో ఈ శ్వేతపత్రాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంగా చూస్తున్నారా, లేక వాట్ ఈజ్ బాక్సైట్ అని చెప్పడం కోసం రిలీజ్ చేసిన పత్రంగా చూస్తున్నారా మీరు? సార్ అందరికీ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు కేవలం తన సొంత లాభం చేసుకోవడానికే ఇది విడుదల చేసినటువంటి శ్వేతపత్రం అండి. ఎందుకు చెప్తున్నామంటే సార్, 1975లోనే రాష్ట్ర ప్రభుత్వానికి జీవో వచ్చిందని చెప్పి దాంట్లో శ్వేతపత్రంలో చెప్పాడు ఆయన. చెప్తున్న అక్కడ 1975 నుంచి రాష్ట్రంలో వచ్చినటువంటి విషయాలన్నీ నేను మధ్యలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి బాక్సైడ్ గురించి మాట్లాడాడు, ప్రతిపక్షంలో ఉండి కూడా బాక్సైడ్ గురించి మాట్లాడాడు. అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ మాట్లాడినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రి మణికుమారి భర్తను కూడా కోల్పోయారు సార్ ఆమె. ఆ తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఈ బాక్సైట్ తవ్వకాలను తవ్వకూడదు, గిరిజనుల మనోభావాలు దెబ్బతింటుంది, దీని వల్ల పర్యావరణం నశించిపోతుందని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖలు రాశాడు. 2008లో అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడాడు. మరి ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో ఎక్కడా చెప్పలే. పైగా ఈ రోజు ఆయన ఒక్క కాన్సెప్ట్ మీద ఉంటున్నాడు. ఈ రోజు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. ముఖ్యంగా నేను, నా పార్టీ రేపొద్దున నా మనుగడ ఎలాగా, ఎక్కడి నుంచి డబ్బులు రావాలి, అమాయకమైన గిరిజన్ని కొల్లగొడితేనే వస్తుందని చెప్పి ఆయన అక్కడేనండి ఈశ్వర్ గారు నా పాయింట్ కూడా అదే. ఎవరికి వాళ్ళు ఇప్పుడు తవ్వితే ఎలా, మనం అధికారంలోకి వచ్చినప్పుడు తవ్వుకుందాం అనేమన్నా అప్పుడు కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం, లేదా ఇప్పుడు అడ్డుకుంటున్న మీ పార్టీ, అందరూ ఇలాగే ఇప్పుడు తవ్వుకుంటే ఆ కాంట్రాక్టులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మనం అధికారంలో ఉన్నప్పుడు తవ్వితే మన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చనే ఆలోచనతో చేస్తున్న పనులా ఇవి. నాకు ఇప్పుడు మీరు అంటున్న మాటలను బట్టి నేను నా పార్టీ సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి దీని ద్వారా లాభపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని మీరు అంటున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది, సో ఇప్పుడు మీరు అడ్డుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు బాక్సైడ్ తవ్వుదాం అనే నిర్ణయానికి వచ్చారా సార్? ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ఆలోచన అయితే ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో చేసుకుంటుంది, కానీ గిరిజన ప్రాంతాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి సాధ్యం కాదు సార్. సాధ్యం కాని పని. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని అవకాశాలు పెట్టారు, ఇదిగో ఆంధ్రా వాళ్ళు ఈ కంపెనీలు పెట్టారని చెప్పి ఇవన్నీ ఈ రోజు శ్వేతపత్రంలో చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి రాజశేఖర రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు ఎందుకు తవ్వించలేదు సార్? ఇక్కడ గిరిజనులంతా కూడా మా అడవిని దోచుకొని పోతే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకో, మా ప్రాణాలు ఒట్టేరే సార్, మేము కాపాడుకుంటామని మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు సార్. మేము మా యొక్క ప్రాణాలని పనంగా పెట్టి కూడా మేము ఇక్కడ జీవన మరణ పోరాటంలోని మేము చేస్తున్నటువంటి మా యొక్క ఈ పోరాటమే ఈ రోజు ఆ బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఈ ఏపీ ఎండిసికి వచ్చే లాభంలో 20% గిరిజనులకు కేటాయిస్తామని అప్పుడు ఒక ఒప్పందం చేశారు. సో మీరు 20% ఇమ్మని డిమాండ్ చేస్తారా తవ్వితే, లేక ఇంకా పెంచమని అడుగుతారా? సార్ వాడు 20% కాదు కదా, 200%, 1000% ఇచ్చిన మాకు పోదు సార్. మా అడవి తల్లి, మా స్వచ్ఛమైన గాలి, నీరు, మా వాతావరణం, మా పర్యావరణం ఉంటే చాలు సార్. చంద్రబాబు నాయుడు ఒకటే అంటున్నాడు, అక్కడ గనులు తవ్వకపోతే ఎలా అభివృద్ధి చెందుతాను. ఒక్కటే చంద్రబాబు నాయుడుని అడుగుతున్నానండి సూటిగాను, ఆయన జిల్లాలోని తిరుపతి కొండల్లో అదే బాక్సైట్ గాని ఉంటే కనుక తవ్వుతాడా చెప్పమని చెప్పండి.
కరెక్టే చెప్పండి, మీరు అన్న ఎందుకంటే అన్న పాయింట్ కరెక్టే అమ్మా. ఎందుకంటే అక్కడ 7 కొండల మీద ఏమి చేయకూడదు అనే నిబంధనలు కూడా చేయరు, ఖచ్చితంగా చేయరు. మీరు అన్నది వాస్తవం. మీరు అన్నది వాస్తవం. మీరు అన్నది వాస్తవం. మీరు అన్నది లాజిక్ బాగుంది, లాజిక్ బాగుంది, కానీ నేను అలా లాజిక్ సమాధానం దొరకదు. అదే జిల్లావన్నీ అక్కడ మేము గ్రానైట్కి వచ్చినాం, గ్రావెల్కి వచ్చినాం, బ్రహ్మాండంగా ఏడుకొండలు మేము ఖాళీలు వచ్చినాయి. మీ కోటి దగ్గర నుంచి దాన్ని ఏమంటారు ఈ పక్క పుత్తూరు పేర్లు మొత్తం చాలా ఉన్నాయి. కేవలం ఖచ్చితంగా దానిపై దగ్గర ఉంది, మొత్తం చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఆ కొండ మీద లేదు అక్కడ ఉంటే ఉంటే ఆవిడ అనేది హైపోథెటికల్ హైపోథెటికల్ ఏంటి సార్? ఎర్రచంద్రం కొట్టుకెళ్తారు, కాల్చి చంపుతున్నారు కదా. ఎర్రచంద్రం కొట్టుకెళ్తారు కదా, కాల్చి చంపుతున్నారు. మేము క్వారీలకు వచ్చినాం. అక్కడ చుట్టుపక్కల కొండ నుంచి కేవలం 20 కిలోమీటర్లో చాలా చాలా క్వారీలు ఉన్నాయి. రామచంద్రాపురం దగ్గర నుంచి చాలా ఉన్నాయి క్వారీలు. ఈశ్వర్ గారు ఒక మాట సరే, మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, మీరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. సరే, పొలిటికల్గా అవసరమే, అలాగే ఒక గిరిజన మహిళగా కూడా మీరు మీ జాతికి సంబంధించిన వ్యవహారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ. కానీ గతంలో ఎందుకు ఇలాంటివి చేయలేదనే ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు మీ దగ్గర నుంచి. గతంలో ఇలాంటి ఒప్పందాలు చేసినప్పుడు, గతంలో కాంట్రాక్టులు చేసినప్పుడు ఎక్కడ మీరందరూ లీడ్ చేసి ఉంటే అసలు ప్రస్తావన వాళ్ళు వచ్చి ఉండేది కాదు. ఒప్పందాల దాకా వెళ్ళిపోయినాయి అమ్మా, తీర్మానాలు కూడా చేశారు అప్పుడు. చెప్పండి. ఇప్పుడు ఒప్పందాలు గతంలో చేసినప్పుడు అందరూ ఏకం అవ్వలేదని మీరు అంటున్నారు. అందరు ఏకమైన కనుకనే రాజశేఖర మహానుభావుని వెనక్కి తగ్గించాం సార్. ఇప్పుడు రాజశేఖర్ అంతటి ప్రజల మనిషిగా ఉన్నటువంటి వ్యక్తే అమ్మో గిరిజనులు అందరూ బాధపడతారు, గిరిజన మనోభావాన్ని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఆయన వెనక్కి తగ్గెళ్ళారు. తప్పండి. చూడండి, ఈశ్వర్ గారు ఆ తప్పు. రాజశేఖర్ గారు ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. అప్పటికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా కష్టం ఈ దేశంలో. ఇప్పుడే వచ్చింది ఫారెస్ట్ క్లియరెన్స్. సో ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు కాబట్టి రాజశేఖర్ గారు గమ్మున్నారే. కానీ ఉపయోగించి తెప్పించారా? బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఫారెస్ట్ క్లియరెన్స్. కానీ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, దయచేసి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్రీనివాస్ గారు, ఇది ఒక రకంగా చూస్తే గతంలో ఆపిన వాళ్ళేమో ఉద్యమాలకు ఆపారు, ఇప్పుడు ఆపారు కానీ మళ్ళీ ముందుకెళ్తారేమనే ఒక భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే తీరుతామనేది ఈశ్వర్ గారి మాట. చంద్రబాబు నాయుడు గారి స్టెప్స్ ఎలా ఉండొచ్చు? ఈ శ్వేతపత్రం చెప్పినట్టుగా ఒప్పించి ముందుకు వెళ్తామంటే ఒప్పించడం రకరకాలుగా ఉంటుంది. ఒకటి సార్, ఇందాక ఒప్పించే కార్యక్రమం ఒప్పించే కార్యక్రమం రకరకాలు ఉండొచ్చు. అది భూసేకరణ, భూ సమీకరణ. ఇప్పుడు ఈశ్వర్ గారు యాక్చువల్గా నేను ఇందాక అడుగుతుంది అదే, శ్వేతపత్రం అన్నప్పుడు అన్ని చెప్పారు కదా, బాక్సైట్ వల్ల లాభాలు ఏంటో, అక్కడ తొలితే వచ్చే లాభాలు చెప్పారు, దానిలో వచ్చే నష్టాలు ఏంటో ఇదే చంద్రబాబు గారు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నష్టాలు ఏంటో గవర్నర్కే లెటర్ ఇచ్చారు వెళ్ళి. ఇక్కడ తూర్పు కనుమలకు దెబ్బతింటాయి, మొత్తం పర్యావరణం, వర్షాలు రావడానికి ఇదంతా దెబ్బతింటుందని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా దానివల్ల వచ్చే అన్నీ కూడా నష్టాలని రాశారు. ఇప్పుడు నిజంగా శ్వేతపత్రం అంటే లాభాలు ఇవి, నష్టాలు ఇవి. బట్ మనకి నిజంగా తవ్వాలనుకున్న ఉద్దేశం ఉన్నా కూడా నేను దాన్ని కూడా కాదంట్లా, కనీసం మనం ఏదో కొద్దిగా తవ్వుకుంటే తప్పదు, మరి మనకి రిసోర్సెస్ కావాలి, ఈ జీతాల మందంతో ఈ వెర్షన్ లేదండి. నష్టాలు చెప్తే నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే ఫ్యాక్ట్స్, వాస్తవాలు ఏంటి, లాభాలు ఉన్నాయి, బాక్సైట్ తవ్వుకోవాలి, తవ్వితే ఇవి లాభాలు, నష్టాలు ఇవి, ఈ కనీసం ఈ అంకెలు చెప్తే దాన్ని శ్వేతపత్రం అంటారు. రెండవది, ఇందులో ఎక్కడ సెసబిషల్కి ఏం తావలేదు, చాలా కేటగారికల్గా ప్రభుత్వాలు రాజకీయాన్ని పెద్ద వ్యాపారం చేసేసినాయి. నూటికి అది కాంగ్రెస్ కావచ్చు, లేదా వైకాపా కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు, దానిలో గతంలో దాన్ని అడ్డుకున్నది మేము వాస్తవంగా లోకాయుక్తకు తీసుకెళ్లి జిందాల్కి ఇవ్వకుండా విజయనగరం ఆ బార్డర్లో జరిగిన దాని మీద మేము ఫైట్ చేసాం. చాలా పెద్ద వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేది పీనట్స్ అంటారు. అందులో మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చేయండి, కంపెనీలే దోచుకెళ్తారు మొత్తం 100 కూడా లేదండి. మనకు కావాల్సిన మనకు వస్తాయి. నేను మల్టీనేషనల్ కంపెనీలు లేకపోతే కాంట్రాక్టర్ దేశద్రోహులు అంటలా, మనం చేస్తారు. మీరు లైన్ లోకి వచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వాళ్ళతో దేశద్రోహం మనం చేస్తాం. మనం ఇంకొక అంశంలోకి వెళితే, ఇదే శ్వేతపత్రాల్లో రామకోటే గారు మీరు ఇసుక రీచ్ల గురించి చెప్పారు. ఎస్, ఇసుక మీద కూడా శ్వేతపత్రం ఇవాళ రిలీజ్ అయింది. మొత్తంగా నవంబర్ నాటికి రాష్ట్రంలో 387 ఇసుక రీచ్లు గుర్తించాం.
అందులో 368 రీచుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. 2,82,08,132 క్యూబిక్ మీటర్ తీసుకొని తవ్వి తీసాం. 4,023 స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచులు నిర్వహించాయి. ఇట్లా మొత్తం డాటా ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఎన్ని స్వయం సహాయక గ్రూపులు బినామీ సంఘాలుగా ఉన్నాయి, ఎన్ని తహసీల్దారులు శ్వేతపత్రం ఎఫ్ఐఆర్ కాపీలు కాదు, దాన్ని ఏమంటారు, ఎన్ని తహసీల్దారులను కొట్టినారు, దాని విచారణ ఇది కాదు కదా. ఇది మనం అనుకున్న విధంగా జరగలేదు రామకోటయ్య గారు కాబట్టి చెప్పనిద్దామా? మీరు చెప్తానంటే నేను మీ దగ్గరకు వస్తాను. ఆయన వ్యూ అని చెప్తాను, మీరు అంటుంది వారు మీ చెప్తాను. ప్రభుత్వంలో భాగస్వామి, గ్యారంటీ వారు కూడా రెస్పాన్సిబుల్. జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న ఆరోపణలకు వస్తున్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంటుంది. నేను అందుకే రామకోటయ్య గారిని అడుగుతున్నా. రామకోటయ్య గారు, శ్వేతపత్రంలో ఇప్పుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల ఆరోపణల మీద ఒకటి బాక్సైట్ ఉద్యమాల మీద రిలీజ్ చేశారు, రెండోది ఇసుక రీచుల్లో అవినీతి రోజుకు 100 కోట్ల రూపాయలు ఒక మంత్రి దోచేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఆ మధ్య రోజు 100 కోట్లు కాదు. సో ఇలాంటి ఆరోపణలు వస్తుంటే కాదు ఇది జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేశారు. రైట్. ఈ చెప్పే ప్రయత్నంలో ఇగో పలానా ఎమ్మెల్యే లేదు, పలానా గ్రూపు బినామీ గ్రూపు, లేకపోతే పలానా చోట అక్రమంగా చేస్తున్నారు దాన్ని మూసేస్తాం, ఇలాంటివి చెప్పే పరిస్థితి లేదు. ఎందువల్ల? ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాటిల్లో జరిగేటువంటి లబ్ధి గురించి డైరెక్ట్గా చెప్తే ఇంకా రాజకీయాలు దాని వాల్యూ ఏమీ లేదు. కారణం ఏంటంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి విషయం గురించి ఆయన శ్వేతపత్రాన్ని చాలా క్లియర్గా ప్రకటించారు. దాంట్లో శాండ్ పాలసీ గురించి శ్వేతపత్రం అనే దాని గురించి చాలా క్లియర్గా ప్రకటించారు. ప్రకటించిన శ్వేతపత్రంలో ఆయన ఏం చెబుతున్నారంటే జరుగుతున్నటువంటి విషయాల గురించి చెబుతున్నారు. దీంట్లో వెనకాల జరిగేటువంటి విషయాల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి, ప్రజల యొక్క ఇబ్బందిని మీరు కనుక మనసుతో కనుక ఆలోచిస్తే కనుక ఈ ఇబ్బందిలోంచి బయటపడితే నిజమైన శ్వేతపత్రం ఎప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే ప్రజలకి ఇదివరకు పద్ధతిలో కనుక మళ్ళీ కనుక ఈ శాండ్ పాలసీ కనుక రైట్గా వస్తే కనుక ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంతకుమించి ఆయన వేరే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి మంచి లీడర్ చేయాల్సినటువంటిది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా దీని మీద శ్వేతపత్రం ఎలాంటిది, పూర్వం రేట్ ఇంత, ఇవాళ రేట్ ఇంత, దీంట్లో ఆల్రెడీ ప్రకటించారు. ఇంతకుముందు 600 రూపాయలు ఉంది, ఇప్పుడు 555 రూపాయలు ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ టుడే ఆల్సో ఇట్ ఈస్ కమింగ్ డబుల్ ద రేట్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్. చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేయట్లేదు, వారి దృష్టికి వెళ్ళటం లేదు ఈ ఇష్యూస్. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అవి వారి దృష్టికి వెళ్ళటం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే కొన్ని విషయాలను మరుగున పరిచి ఉన్నాయో ఆ విధంగా వెళ్తుంది. ఇప్పుడు బాక్సైట్ కాదు, బాక్సర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బాక్సింగ్ లాగా అయిపోయింది బాక్సైట్. ఈ విషయంలో ఏ విధంగా అయితే శ్వేతపత్రాలు విడుదల చేసినా కూడా వనవాసీల యొక్క మనోభావాలు ఇబ్బంది పడ్డ విధంగా ఉన్నదో అదేవిధంగా ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 4,93 మందిలో ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ శ్వేతపత్రం ఆయన వాళ్ళ విడుదల చేసిన కాదండి, నేను అన్నది నిజమేనా? మనం అధికారంలో ఉన్నప్పుడు తవ్వుకుందామనే ఆలోచనే తప్ప గిరిజనుల మీద ప్రేమ కాదు అనేది నేను అన్నది నిజమేనా? కాదండి, ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక ఆలోచనతో చేయటం తప్పులేదు. అప్పుడు ఏం చేయాలంటే వనవాసి కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి, వనవాసుల్ని దాంట్లో మెంబర్స్ గా పెట్టాలి. రస్ ఆల్ ఖైమా లేకపోతే ఇప్పుడు ఆంధ్రాక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో వాళ్ళని భాగస్వాములు చేసి ఆ రేట్ ఎంత ఉందో దాన్ని తీసేసుకుని దాన్ని వనవాసికి అప్పచెప్పి ఇదిగో దీంట్లో వచ్చేటువంటి పర్యావరణం ఇందాక శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దీంట్లో వచ్చేటువంటి 30 ఉన్నాయి, 7 నదులు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నదులని ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో దీన్ని ఈ విధంగా మనం ఈ ప్రవాహాన్ని ఈ విధంగా మనం పక్కకు మార్పిస్తాం, ఈ మీకు ఉన్నటువంటి చెట్లు ఈ 4,000 ఎకరాల్లో ఉన్నటువంటి వాటిని ఈ విధంగా చేస్తాం అనే విధానాన్ని ఆయన తెలియజేయాలి. చేసి దానికి సంబంధించింది వనవాసులందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఆ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళనే దీంట్లో కనుక మెంబర్స్గా చేస్తే కనుక వనవాసులు కనుక నిజంగా వాళ్ళ యొక్క అభ్యున్నతి కనుక అభివృద్ధి చెందడం మొదలెడితే కనుక ఎవరైతే కంపెనీస్ డెవలప్ ఇందాక అన్నారు కదా కొన్ని జిందాల్ కంపెనీ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాయని, వనవాసులు దాంట్లో భాగస్వాములు చేస్తే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. దాంట్లో వాళ్ళు కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. రాష్ట్ర గవర్నమెంట్కి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ మీద కానీ ఇచ్చే డబ్బుల్ని దాని ద్వారా సంపాదించి రాష్ట్రం దానికి ఇవ్వడంలో తప్పులేదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇసుక రీచ్ల మీద కూడా ఇచ్చారు, ఇసుకకు సంబంధించారు. వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఇసుకని తీసుకెళ్లొద్దని ఎవరు అంటలే, ఇసుకని కూడా బాక్సైట్ లాగా వదిలేయండి గాలికని ఎవరు అంటలే. కాకపోతే దానికి అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా ప్రజలకు కూడా అందుబాటులో రేటు ఉండే విధంగా ఉండాలనేది పారదర్శకంగా ఉండాలని. కానీ వస్తున్న ఆరోపణలేమో 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందనేది ఒక పాయింట్. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మంచిదే కాదంటలే,
ఆయన డ్వాక్రా గ్రూపులకు అప్పచెప్పారు. ముసుగండి అంటే వారి ఆలోచన ఎలా ఉందో దాన్ని ఎమ్మెల్యేలు ఇంకో రకంగా ఆలోచన మంచిగా కనపడాలంటే అంగీకరిస్తాను. ఆలోచన మంచిది విషయం సార్. న్యాచురల్ రిసోర్సు తవ్వుకునేది ప్రపంచంలో కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కళ్ళకైనా పోటీ లేకపోతే దాని రేటు ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది, కోట్ల రూపాయలు ముడుపులు ముడుతున్న సంగతి మన అరే 2G స్పెక్ట్రం జరిగాక కూడా మనం కళ్ళు తెరవ. భారతదేశంలో 1,76,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే కూడా పోటీ లేకుండా ధారాదత్తంగా ఇచ్చేస్తే దానిలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దుర్మార్గం, లంచగొండితనం, దౌర్జన్యం, మాఫియా తయారవుతాయన్న సంగతి చంద్రబాబు గారికి తెలియదు అనుకుంటే నిజంగా మనంత అమాయకులు ఎవరు ఉండరు. చాలా స్పష్టంగా పార్టీ నాయకులకి డబ్బులు సంపాదించుకోవాలి, ఎందుకంటే ఎన్నికల్లో 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు. డైరెక్ట్గా తినడానికి ఎక్కడ అవకాశం ఇవ్వలేము. కాబట్టి డ్వాక్రా గ్రూపులు ఏంటి, ఎవరికి ఇస్తున్నారు, పార్టీకి అనుబంధంగా ఎన్ని గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ పేరుతో పెడితే స్వామి కార్యం స్వకార్యం రెండు నడిచిపోతాయి. ఇది జరిగింది. అయితే దీనిలో వచ్చిన ఇబ్బంది దాన్ని రామకోట గారు మొత్తుకుంటుంది అదే. అసలు ప్రజలకు కష్టం రాకపోతే పెద్ద బయటికి కూడా వచ్చేది కాదు. ఇది ఏమైపోయింది, 1000 రూపాయలకు వచ్చేదల్లా 10,000 అయిపోయింది. హైదరాబాద్తో సహా ఇవాళ ఇసుక అందని పరిస్థితి, చాలా చోట్ల తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయి కన్స్ట్రక్షన్ దెబ్బతిన్న మాట పరిస్థితి వాస్తవం. దీనికి వారు చెప్పారు 376 రీచ్లు ఐడెంటిఫై చేశారు. అరే ఇవి నిన్న కాక రీచ్లు ఐడెంటిఫై చేశారు, అంతా బాగానే ఉంది. నేను అంటున్నది అవినీతి పరులు ఎంతమంది మీద కేసులు పెట్టారు, అది కూడా మీకు తెలియదు. బినామీ గ్రూపులు ఏమున్నాయి, అది కూడా వస్తే శ్వేతపత్రం అంటే ప్లస్ మైనస్ రెండు ఉండాలి. ఒక్క నిమిషం విజయ్ గారు, నా పాయింట్ చెప్పాక మీరు చెప్తారు. నేను అనేది మీరు ఎలాంటి విధానాన్ని అవలంబించారన్నది స్పష్టంగా రాస్తే అందులో ఇసుక రీచ్ ఉంది. అక్కడ అరే ఇంత పెద్ద L&T మెట్రోకే ఎంత ఖర్చు అవుతుందో అసెస్మెంట్ చేయగలిగిన నాయకులు, ఇంజనీర్లు, నిపుణులు ఉన్నారు. ఇసుక ఈ ఏరియా అని చెప్పగానే ఇక్కడ సంవత్సరానికి ఏదో దూకోవచ్చు అంచనా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అక్కడ పోటీ పెట్టండి, ఆక్షన్ పెట్టండి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇద్దరి మధ్య పోటీ ఉంటే 2 బ్లాకులు చేయండి, పోటీ పెట్టండి, ప్రజలు కాంపిటేటివ్ ప్రైజ్కి వస్తుంది. ఈ మాత్రం మనకి తెలియదు అనుకుంటే మన అమాయకత్వం. 100కి 100 శ్వేతపత్రం కూడా ఏకపక్షంగానే ఉంది. వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పే విధంగా అయితే లేదు. ఇందులో ఒక మాట వాళ్ళు ఏదో రకరకాల ఆరోపణలు చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక జర్నలిస్ట్గా లేదా మీడియా చూస్తున్న మాకు తెలిసేది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇసుకను అడ్డం పెట్టుకొని దోచుకునే వాళ్ళు అందరూ కలిసి కుమ్మక్కయ్యారు. ఆ వివరాలు కూడా కొన్ని ఇందులో ఉంటే ఖచ్చితంగా శ్వేతపత్రం అంటే ఎస్ ఇదిరా వైట్ పేపర్ అనే రకంగా ఉండేది. ఇప్పుడు శ్వేతపత్రం కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి అని చెప్పడం వేరే. నాకు తెలిసిన వరకు ఈ శ్వేతపత్రం ఉద్దేశం ఏంటంటే 600 రూపాయలు. చాలా మంది ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఇసుకలో ఉన్నారు. ఎందుకు ఏమైనా పేరు ఎంత ఆనందం అవుతుంది ఆఖరికి అక్కడే ఉన్నారు. 600 రూపాయలు ఇసుక 2,000 రూపాయలు చేరడానికి కారణం ఏంటి? ఏం చేస్తే 600 రూపాయలు ఇసుక 2,000 రూపాయలు చేరడం కారణం ఏంటి? ఏం చేయాలి? వెంకటకృష్ణ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు 1975 ప్రాంతాల్లో మా అమ్మగారు వెళ్ళి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఉప్పు కొనుక్కురా అంటే రాళ్ళు ఉప్పు కొనుక్కొచ్చేవాళ్ళం. తర్వాత కొంతకాలానికి టాటా కంపెనీ వాళ్ళు వచ్చి వీఆర్ గోయింగ్ టు సెల్ సాల్ట్ ఇన్ మార్కెట్ అంటే చాలా మంది నవ్వారు. సాల్ట్ ఈ దేశంలో అమ్మటం ఏంటారా, పిచ్చోళ్ళారా సాల్ట్ అమ్మటం ఏంటంటే? ఇప్పుడు మనకు తెలిసిందల్లా మన పిల్లలు సాల్ట్ అంటే టాటా ఉప్పు అని అంటున్నారు. టాటా ఉప్పు లేకపోతే వేరే ఉప్పు అని ఇస్తారు. ఇప్పుడు ఏమైందంటే శాండ్ అంటే చంద్ర శాండ్ అయిపోయింది. ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో అత్యంత ఆప్తుడు, తెలియగలటువంటి వాడు, మంచి మేధా సంపన్నులు. కానీ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో డబుల్ ద రేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయాలంటే ఇది 500 రూపాయలు కాంక్రీట్ అవుతుంది. ఉప్పు కూడా ప్రజలకు అనుకూలంగా ఒక మాట మెల్లమెల్లగా బీజేపీ మెల్లమెల్లగా తన స్వరాన్ని పెంచుతోంది టీడీపీ మీద. మేధావి, మంచివాడు, అభివృద్ధివాది, విజన్ ఉన్నవాడు అంటూనే మీ స్వరాన్ని పెంచుతున్నారు. ఒక్క నిమిషం చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను. బీజేపీ స్వరాన్ని పెంచట్లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు పడేటువంటి సంబంధించినటువంటి ఇబ్బంది పడే సందర్భంలో వాళ్ళ గురించి చెప్పడంలో స్వరం పెంచారనుకుంటే మనం ఏం చేయలేం. చంద్రబాబు నాయుడు గారిని నేను సపోర్ట్ చేశాను. శ్వేతపత్రమా పాడాది ఏదో ఆయన చెప్పుకున్న ఒక పాంప్లెట్ కానీ అది కాదు. విషయం ఏంటంటే ఈరోజు నిజంగా నిజాయితీ ఉందని విజయ్ నమ్ముతున్నాడు కాబట్టి, నిజాయితీ ఉందని మా విజయ్ నమ్ముతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి
ఎందుకంటే ఇసుక మాఫియాగా మారింది, అందులో ఎమ్మెల్యేలు అనేక మంది ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్న విషయం. దీన్ని ఎవరు మాసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఇసుక మాఫియాగా ఉంది. వాళ్ళు చెప్పినట్లు శాండా అది వేరే ఇష్యూ. నేనేమంటా అంటే ఓన్లీ వన్ డిమాండ్, నిజంగా నిజాయితీ ఉంది కదా, నిజాయితీగా ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు, మిగతా వాళ్ళంతా దొంగలు వాళ్ళ పార్టీలో, అతను మాత్రం నిజాయితీ పడు కదా. ఒక థర్డ్ పార్టీ, ఒక అతనికి నమ్మకం ఉన్న ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయించేసి ఒక శ్వేతపత్రం పెట్టమని చెప్పండి, ఒక ఫ్యాక్ట్ రిపోర్ట్ పెట్టమని చెప్పండి. కనుక ఊరకనే ఎవరికి కన్నీళ్ళు తుడుద్దామని అంటే వచ్చేదానికి గవర్నమెంట్ పేపర్ ఖర్చులతో పేపర్లు వచ్చేయించడం, గవర్నమెంట్ ఖర్చులతో టీవీలో మాట్లాడడం, గవర్నమెంట్ ఖర్చులతో టీవీలో గవర్నమెంట్ ఖర్చులు ఎక్కడండి? నా సొంతంగా నా ఎయిర్ టైం అంతా నేను పెట్టాను ప్రజల కోసం. మీరు భలే ఉన్నారు, మాకేమి ఇసుక విధానం పైగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెట్టాను. ఇసుక విధానాన్ని ఎలా సంస్కరించాలి? మీరు నడుస్తుంటే పచ్చగా ఉండేది. లాస్ట్ పాయింట్ ఇసుకకి మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఒక విధానం పెట్టాం. సమ్హౌ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, మేమే ఒప్పుకున్నాం. ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. 600 రూపాయలు 2000 రూపాయలకి పోయింది. దీన్ని ఎలా సంస్కరించాలి అన్న డిసిషన్ చాలా కొన్ని మాతో ఈ డిబేట్ నెంబర్ 1లో పాల్గొన్నందుకు. ఇక రెండో అంశానికి వస్తే దేశంలో అసహనం పెరిగిపోతుంది. అయితే ఆ అసహనం కేవలం బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య లేదా కొంతమంది మేధావులు లెఫ్ట్ పార్టీల మధ్య కాదు, ప్రభుత్వాలు కూడా అసహనం పెంచుకుంటున్నాయి. ప్రత్యేకించి మీడియా మీద ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నాయి? డిబేట్ నెంబర్ 2లో వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దాం.